పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ముందుగా మీ అందరి తరఫున నల్గొండ జిల్లా ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు సహచార మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి, అలాగే సహచార శాసనసభ్యులకు పెద్దలు హనుమంతరావు గారికి, మీ ప్రియతమ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అరో సోదరుడు దక్షిణ భారతంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిపించిన మన పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు మిర్యాల కూడా ఉంటా అంటే మిర్యాల కూడా పట్టణం అన్నా, మిర్యాల కూడా కాన్స్టిట్యున్సీ అన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పేది, ఇది ఏషియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీతో పాటు ఇక్కడ అంతా కూడా వ్యాపార వర్గాలతో పాటు ఇక్కడ అంతా రైతులు కష్టపడే రైతులు ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కువ నిధులు ఇవ్వాలని, అలాగే ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు ఇక్కడ 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు 12 కోట్ల రూపాయలు స్వయం సంఘాలకు వడ్డీలు ఇస్తూ ప్రతి మహిళని కోటీశ్వరణ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చెప్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే సోదరులారా, ఈరోజు ఒకటే ఆలోచించుకోవాలి, గత 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది, 26 మాసాల పాలన ఏ విధంగా ఉంది. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ శాఖ మంత్రి, మేమందరం కలిసి ఆలోచించి ప్రజారాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, పేదోళ్లకు న్యాయం చేయాలని తెల్ల కార్డుతో పాటు మేమందరం తినే సన్న బియ్యం కూడా పేదలకు ఇచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం ఉందని చెప్పి, దాంతోపాటు మహిళలకు ఇచ్చే కార్యక్రమాలు కానీ రైతులకు 20,000 కోట్ల రుణాలతో పాటు మరీ ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు 20,000 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా విద్యతోనే అభివృద్ధిని సాధ్యమని నమ్మి ఇవాళ 20,000 కోట్లతోని స్కూల్స్ కట్టిస్తూ ముందుకు పోతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మనందరం కూడా ఈ ప్రభుత్వానికి వెనుదన్నుగా ఉండాలని ఒక చిన్న విషయం మీ అందరికీ కూడా, ఈ ఎన్నికలు పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారికో నాకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికో పదవి కాదు, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, ఆ తర్వాత మళ్ళా గెలిపిస్తారు మీరు 5 ఏళ్ళు. కానీ పేదవారి సమస్యలు తీర్చే మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ చైర్మన్లు కానీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంటే మీ వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ వెనుక మంత్రులను, మా వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పక మిర్యాలు కూడా ఒక పారిశ్రామికంగా రైస్ ఇండస్ట్రీతో పాటు పెద్ద పట్టణం కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని 48 మందికి మెజార్టీ అభ్యర్థి గెలిపించాలని మరొక విషయం చెప్తాను. ఈ మధ్యలో ఒక జాతిపిత అని వెళ్ళిండు ఒక ఆయన జాతిపిత తెలంగాణ ఎవరిచ్చిండు? సోనియా గాంధీ. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఆయన అన్నాడు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట్లాడుతున్న ఒకటే, తెలంగాణ కోసం ఆయన చేసినట్టు. జాతిపిత అంటే తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన నేను కూడా జాతిపిత అని ఎప్పుడైనా చెప్పుకున్నాను నేను? ఎవ్వరు కాదు జాతిపితలు. సోనియా గాంధీ తెలంగాణ దేవత అయితే 1100 మంది అమరులు, శ్రీకాంతాచారి నల్గొండ ముద్దుబిడ్డ, కానిస్టేబుల్ కృష్ణయ్య, ఇషాన్ రెడ్డి, యాదయ్య 1100 మంది ఇలా స్వర్గంలో ఉండి వాళ్ళు సాధించిన తెలంగాణ 4 కోట్ల ప్రతినిధి. ఆయన జాతిపిత అంట, దాంతో ఆయన ఏదో సెంటిమెంట్గా మాట్లాడుతున్నాడు. ఎవ్వరు జాతిపిత కాదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత. కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా 20 సంవత్సరాలు ఇంకా కూడా మనమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాం. మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రిగా భగవంతుగా ఇస్తామని మొట్టమొదటి పర్యటన మన జిల్లాకే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం కోసం. సభాధ్యక్షులు, ప్రియమిత్రులు,
మీ అభిమాన నాయకులు బిఎల్ఆర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, సత్యం గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, శాసన సభ్యులు బాలు నాయక్ గారు, పద్మావతి గారు, జేవీ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల శామ్యూల్ గారు, వంశీ కృష్ణ గారు, అదేవిధంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ నేత గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారు, మరి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మరి మిర్యాలగూడ నలుమూల నుంచి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మరి మిర్యాలగూడ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడున్న కార్యకర్తలు వీరోచిత పోరాటం చేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆనాడు ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అక్రమ పోలీసు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలని అనేక వేధింపు చర్యలకు గురి చేసిన మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డదని చెప్పి మీ అందరికీ నేను సల్యూట్ చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నా. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు నేను మర్చిపోను. ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజారిటీ వస్తే కేవలం 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నేను మీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు 3 నెలల తర్వాత శాసనసభలో 40,000 మెజారిటీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వస్తే కేవలం 3 నెలల తర్వాత మీ ఎంపీగా నిలబడితే 7,000 మెజారిటీ ఇచ్చి నన్ను పార్లమెంటు పంపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నళ్ళు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జనాభాలో 85%కి మంచి క్వాలిటీ తినే సన్న బియ్యం 6 కిలోల నెలకి ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం